వెల్కమ్ టు సూర్య ఇంటర్స్ అండి. ఈ వీడియోలో మీకు 3 BHK ప్రీమియం ఫ్లాట్ చూపిస్తున్నాను. ఈ ఫ్లాట్ మనకి అనంతపూర్ పుట్టపర్తి ఏరియాలో ఉంది. ఇది వచ్చేసి మనం ఇందులో ఉన్నాయన్నీ కూడా కొంచెం ప్రీమియంగానే అరేంజ్ చేసాం. ఎట్లా అంటే రోలింగ్ షట్టర్, ప్రొఫైల్ డోర్స్ కావచ్చు, ఫాసెట్ కావచ్చు, అట్లాగే మనం ట్యాండమ్ బాస్కెట్లు కావచ్చు, సెన్సర్ లైట్లు కావచ్చు, ఇట్లా మనం చాలా అయితే మనం ఇక్కడ పెట్టడం జరిగింది. 1 by 1 మీకు చూపించేస్తాను. ఇక్కడ మనం ఫస్ట్ హాల్ నుంచి చూస్తే ఇది మెయిన్ డోర్ అండి. ఇది క్లోజ్ చేసాము. అటు నుంచి మనం ఏంటంటే సౌండ్ వస్తుంది, క్లోజ్ చేసాం. ఇది వచ్చేసి మనకి క్రోకరీ యూనిట్. దీంట్లో ఇంచుమించు ఏంటంటే చాలా వరకు మనం లైట్ అవి మనం అరేంజ్ చేసామండి. ఇది ఎక్కువ శాతం ఏంటంటే ప్రొఫైల్ డోర్లో అట్లా మనం పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి సెన్సార్ లైట్స్ అండి. ఇవి దీని లోపల ఏమన్నా మనం ఐటమ్స్ పెట్టినా కూడా చాలా నీట్గా అయితే కనబడతాయి. ఎందుకంటే దీనికి ఏవైతే మనకి లైట్స్ ఉన్నాయో చాలా నీట్గా అయితే కనబడతాయి. పెట్టినవి చాలా డిఫరెంట్ లుక్లో అయితే మనకు వస్తున్నాయి. ఇకపోతే ఇటు పక్క నుంచి ఇటు చూస్తే మనకి నెక్స్ట్ ఇక్కడ పూజా రూమ్ అయితే కనబడుతుంది. ఓపెన్ పూజా రూమ్, ఇది ఓపెన్గా ఉంటుంది. ఇది కూడా ఏంటంటే LED లైట్స్, అట్లాగే మనం ఏవైతే చిన్న చిన్న ర్యాప్టర్స్ లాగా చిన్న చిన్న డిజైన్స్ అయితే మనం పెట్టడం జరిగింది. ఈ ఏరియాలో కూడా మనం ఫొటోస్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇవి కింద వచ్చేసి మనం గ్రానైట్ వేయించాం. తర్వాత మనం రెగ్యులర్గా ఏవైతే మనం కింద వాడుకుంటాం ఇవన్నీ మనం పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనం ప్రసాదం ప్యాడ్ అనమాట. కింద వచ్చేసి మనం ఒక డ్రా పెట్టడం జరిగింది. అటు ఇటు రైట్ లెఫ్ట్ డోర్స్. దీనికి అంతా వైట్ కాన్సెప్ట్లో తీసుకొని బ్రౌన్ హ్యాండిల్స్ వేయడం జరిగింది. ఇకపోతే మనం డైరెక్ట్ మనం మెయిన్ గుమ్మని చూస్తే కనుక ఇది మెయిన్ టీవీ హాల్ అండి. ఇది టీవీ యూనిట్ ఇదే అవుతుంది. ఇక్కడ మనం ఇది కూడా చాలా సింపుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి గోల్డెన్ పట్టీస్. ఇవి టీవీ అయితే మీ మధ్యలో వస్తుంది. మామూలుగా అయితే టీవీ అంటే పెట్టిన తర్వాత మనం పెద్ద టీవీ పెట్టుకుంటే కనుక ఇక్కడికి వస్తుంది. పైన కింద అవి మాత్రం కనబడతాయి. ఈ మిగిలినంత మనం ర్యాప్టర్స్తో మనం పెట్టడం జరిగింది. పైన ప్యానలింగ్ ఇది కూడా మనం ప్రొఫైల్ డోర్ పెట్టడం జరిగింది. పైన ఒక లైట్ అయితే మనం ప్రొవైడ్ చేసేస్తాము. ఇంకా చిన్న చిన్న క్లీనింగ్ అయితే మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. ఈ కింద వచ్చేసి మనం సెటప్ బాక్స్ కావచ్చు, అవన్నీ పెట్టుకోవడానికి రిమోట్లు పనిచేయడానికి మనం ఇదైతే గ్లాస్ ప్రొఫైల్ డోర్ ఇచ్చేసాము. అటు ఇటు కూడా మనం ఒక ఓపెన్ డోర్ ఇచ్చేసాం. ఇక ఇటు సైడ్ మనం చూస్తే ఇవి ఏవైతే మనకు హాల్లో కనిపించేవే కాకుండా బెడ్రూమ్లో కూడా మనం ఇవి ప్యానలింగ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే చాలా డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. దీనికి ఏంటంటే మనం బ్లైండ్స్ అయితే మనం వేసుకోవచ్చు. దీనికి వేయాల్సింది అయితే బ్లైండ్స్ వేయాల్సింది ఉంది. అలాగే హాల్లో ఇటుపక్క కూడా మనం ఇది వేయటం జరిగింది. ఇక్కడ మనం ఇది వచ్చేసి మనకి ఇది మనకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్. ఇది కాకపోతే ఇట్లా మూవబుల్ కావాలంటం వల్ల మనం ఇట్లా చేయటం జరిగింది. ఇది ఇక్కడి నుంచి అక్కడికి అట్లా అయితే మూవ్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించేస్తాను. ఇది ఇక్కడి చూస్తే కనుక వాష్ బేసిన్. ఇటు సైడ్ ఇది ఒక బెడ్రూము, ఇది ఒక బెడ్రూమ్ ఉంది. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూము. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే ఇది వచ్చేసి LED మిర్రర్ పెట్టాం. ఇదైతే టచ్ LED లైట్. ఇకపోతే పైన అంత వైట్ అంటే ఫ్రోస్టీ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాం. హ్యాంగింగ్ లైట్స్ పెట్టడం జరిగింది వాష్ బేసిన్ కింద. అట్లాగే మనకి ఈ కింద మనకి ఏదైతే ఉంటుందో ఇది మన స్టోరేజ్ ఇచ్చేసాం సింపుల్గా. మనం మాస్టర్ బెడ్రూమ్లోకి చూస్తే కనుక ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూసినట్లయితే అంతా ఫ్రోస్టీ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. కలర్ ఎక్కడ హెవీ కలర్ అయితే ఎక్కడ ఉండదండి. చాలా సింపుల్. చూస్తే కనుక మీకు పైనుంచి కింద వరకు ఓన్లీ ఫ్రోస్టీ వైట్ ఎక్కువ కనబడుతుంది. మనం దీన్ని కొంచెం హైలైట్ చేయడానికి అని చెప్పేసి జస్ట్ ఇట్లా మన 2 స్ట్రిప్స్ గోల్డెన్ స్ట్రిప్స్ ఇచ్చాము. దాంతోపాటు మనకి ఏదైతే ఉందో ఈ బెడ్ మ్యాచింగ్ తీసుకున్నాము. ఇట్లా బెడ్ కూడా మనకి ఇట్లా రౌండప్లో మనం చేసి సేమ్ ఏదైతే మనం ఇట్లా క్రాష్ తీసుకున్నాం సేమ్ అదే టైప్లో తీసుకున్నాం. ఓవరాల్గా అయితే చూడటానికి ఎక్సలెంట్ అయితే ఉంటుంది.
మనకి ఈ ప్లేస్లో మన బెడ్కి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మనం కుషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ వెనకాల ఏంటంటే ర్యాప్టర్స్ ఉన్నాయి. దీనికి బ్యాక్ సైడ్ అయితే లైట్స్ ఇంకా ఓకే లైట్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ ప్లేస్లో మనం ఇంకా కూడా చాలా డిజైన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్లో మనం ఇంకా చాలా డిజైన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక మనం సింపుల్ డిజైన్స్తో క్లోజ్ చేసుకోవడానికి మనం జస్ట్ ర్యాప్టర్స్ పెట్టాము. ఆ ప్లేస్లో ఇంకా పోస్టర్స్ కానీ లేదా ఇంకా అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇకపోతే బెడ్రూమ్లో మనం ఇది చూసామంటే దీంట్లో ఇవన్నీ చూసారా, ఇవన్నీ ఏంటంటే పైన మామూలు రెగ్యులర్ షెల్ఫ్లు. ఇవి వచ్చేసి మనం డ్రాస్ ఇచ్చేసాము. ఈ కిందవి కూడా ఏంటంటే మనం ఇట్లా పెట్టుకోవడానికి బట్టలు ఇట్లా ఈజీగా పెట్టుకోవడానికి అని చెప్పి డ్రాస్ ఇవ్వటం జరిగింది. మనకు బయట నుంచి ఈ షేప్లోంచి కూడా బయట నుంచి కనబడతాయి. ఇకపోతే ఇవైతే మీరు చూసారు కదా ఫిక్స్డ్ షెల్ఫ్స్ ఉంటాయి. దీంతోపాటు మనం మీకు చెప్పినట్టు ఇది మనం బెడ్ కూడా చేస్తాం. బెడ్ కూడా మనకి ఇట్లా ఉంటుంది. ఇక దీనికి మనం రైట్ సైడ్లో చూస్తే కనుక రైట్ సైడ్ కూడా మనం ఎట్లా ఉందంటే సేమ్ అక్కడైతే ఎట్లా పెట్టాం 3 పెట్టాం. ఇక్కడ వచ్చేసి మనం ఇట్లా 4 పెట్టడం జరిగింది. దీనికి ఇంకా ఏంటంటే లాక్ కూడా పెట్టాం. ఇది ఫింగర్ ప్రింట్స్ లాక్ అయితే మనం పెట్టాల్సింది ఉంది. ఇక్కడైతే ఫిక్స్డ్ షెల్ఫ్స్, పైన అయితే లాఫ్ట్, ఇవన్నీ కూడా లాఫ్ట్. ఇకపోతే మనం ఈ ప్లేస్లో ఈ బెడ్రూమ్కి తగ్గట్టుగా ఇక్కడ ఒక మిర్రర్ ఇవ్వడం జరిగింది. దీనికి తగ్గట్టుగా అయితే కింద మనం 2 డ్రాస్ అయితే ఇచ్చేసాం. దాంతో ఏంటంటే కొంచెం మనకి అక్కడక్కడ క్లీనింగ్ వర్క్ అయితే కొంచెం ఉంటుంది. ఈ క్లీనింగ్ ఇంకా వర్క్ నడుస్తుంది. కాకపోతే ఇది బయట అవుట్ సైడ్, ఇది జస్ట్ బయట బాల్కనీ. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. మీకు ఇంతకుముందు చెప్పినట్టు చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఇది. దానికంటే ముందు చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే మనం చాలా చూడాల్సినవి అయితే ఉన్నాయి. దానికంటే ముందు గెస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా సింపుల్గా ప్లాన్ చేయడం జరిగింది. జస్ట్ ఏదైతే మన ఫ్రోస్టివ్ అయితే ఉందో జస్ట్ బార్డర్ మనం తీసుకోవడం జరిగింది. ఇవి స్లైడింగ్. కింద మనం 2 డ్రాస్ పెట్టాము. అంటే మన అనుకూలంగా ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. దీనికైతే మనం 2 డ్రాస్ పెట్టడం జరిగింది. ఇవి 2 డ్రాస్. ఇటు కూడా మనకు ప్లేస్ అయితే పెద్దగా ఉంది కాబట్టి పైన హ్యాంగర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే డ్రాసు ఇట్లా కొంచెం మనం బట్టలకి అనుకూలంగా పెట్టుకోవడానికి అయితే ఇట్లా పెట్టడం జరిగింది. ఇవి కూడా ఏంటంటే మనకి డ్రాస్ అంటే ట్యాండమ్మే మనం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎంత వెయిట్ పెట్టినా కూడా మనకి దీనివల్ల స్మూత్ మూమెంట్ అయితే ఉంటుంది. ఇవి కూడా మనం ఇవి వచ్చేసి మనకి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇకపోతే వీడియో అయితే చాలా పెద్దగా ఉంటుంది. అందుకని 2 పార్ట్లుగా అయితే మనం పెట్టడం జరుగుద్ది.